తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ ఇంట్లో 26 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి డిఎస్ఆర్ గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకధాటిగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 6 కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇందులో డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, డిఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు ఏపీ లిక్కర్ స్కామ్తో లింక్ ఉన్న 2 కంపెనీలు శ్రీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్ఫ్రా కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డి నివాసంతో పాటు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో రంజిత్ రెడ్డి పార్ట్నర్గా ఉన్నారు. పెద్ద మొత్తంలో కంపెనీల ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీ ఎండీల వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. డిఎస్ఆర్ కంపెనీలకు సంబంధించిన ఎండీల బ్యాంక్ లాకర్స్ గుర్తించారు. రంజిత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్ లాకర్స్లను గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ను ఇవాళ తెరవనున్నారు ఐటీ అధికారులు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ ఇంట్లో 26 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటితో పాటు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఇళ్లలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామున 6 గంటల నుంచి జరుపుతున్నటువంటి ఐటీ సోదాలు అర్ధరాత్రి కూడా కొనసాగాయి. ఈరోజు కూడా మరికొన్ని టీమ్స్ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. నిన్న 6 గంటలకు ఇక్కడికి 4 టీమ్స్ చేరుకున్నాయి. అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించిన తర్వాత 3 టీమ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి. ఒక టీం మాత్రం ఇక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటి క్రితమే మరొక ఐటీ అధికారుల టీం కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం 2 టీమ్స్తో రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతూ ఉన్నారు. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పార్ట్నర్గా కూడా ఉన్నారు. ఫిలిం నగర్ సమీపంలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్ట్ను కూడా వీళ్ళు నిర్మిస్తూ ఉన్నారు. అందులో ఈయన భాగస్వామ్యం కూడా ఉంది. దాంతో ఈ రంజిత్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు. అయితే నిన్నటి నుంచి అర్ధరాత్రి వరకు జరిపినటువంటి సోదాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రంజిత్ రెడ్డి పేరుపై కాకుండా ఇతరత్ర తన బంధువులు, మరికొందరు సన్నిహితుల పేర్ల మీద ఉన్నటువంటి లాకర్లను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఈరోజు తనను వెంట తీసుకొని వెళ్ళి ఆ లాకర్లను ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇతరత్ర వాళ్ళ పేర్లపైన ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ను కూడా గుర్తించారు. అదేవిధంగా ఐటీ చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నట్లుగా వచ్చినటువంటి ఆరోపణలతోనే ఈరోజు ఐటీ సోదాలు జరుపుతూ ఉన్నారు. డిఎస్ఆర్ కంపెనీకి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీల్లో కూడా సోదాలు జరుపుతూ ఉన్నారు. డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లతో పాటు వాళ్ళ కార్యాలయాల్లో కూడా నిన్నటి నుంచి సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఐటీ సోదాలు ఇటు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీనే కాకుండా మరొక శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా సోదాలు జరుపుతూ ఉంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వెంకటకృష్ణారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతున్నారు. అయితే వెంకటకృష్ణారెడ్డి ఇళ్లలో జరుపుతున్నటువంటి సోదాలకు మాత్రం ఏపీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్తో లింక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి, అదేవిధంగా వెంకటకృష్ణారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళ మధ్య 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు సోదాలు కూడా జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు జరుపుతుంటే పెద్ద ఎత్తున డబ్బునంతా హైదరాబాద్ను తరలించారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని కూడా ముందు నుంచి విచారణ అధికారులు భావించారు. వాళ్ళ అనుమానాలకు తగ్గట్టుగానే 10 రోజుల క్రితం శంషాబాద్ శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో 11 పెట్టెల్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు, 11 కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, లిక్విడ్ క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నారంటే ముందు నుంచి పోలీసులు అనుమానించినటువంటి విధంగానే అక్కడ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి డబ్బునంతా హైదరాబాద్ తరలించి పెట్టుబడులుగా పెట్టారనేది కూడా భావిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఐటీ అధికారులు కూడా వెంకటకృష్ణారెడ్డి ఇంట్లో అదే కోణంలో సోదాలు జరుపుతూ ఉన్నారు. సో రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులను ఆ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏమైనా పెట్టుబడులుగా ఉన్నాయా, శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఐటీ చెల్లింపులు, వీటన్నిటిపైన కూడా వెరిఫై జరుగుతుంది. మొత్తం 4 రాష్ట్రాల్లో సోదాలు జరుగుతుంది. అటు కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై, ఏపీలో ఉన్నటువంటి నెల్లూరుతో పాటు హైదరాబాద్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, చింతల్లో సోదాలు జరుగుతున్నాయి. భోగి, థ్యాంక్ యూ రవి.